ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానంను ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 4 మరియు 5 వచనాలను చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాల వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయనా నీ కృప కాపుదల మా నుంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. నాయన, మీ సంకల్పం చొప్పున ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగున కూడుకుని నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన బిడ్డలు నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఇంకొను బహుగా నాయన మీ సేవలో వాడబడులాగున మీ కృపా సహాయం ఆ బిడ్డలు ఎందుంచమని ప్రార్థించి వేడుకొనుచున్నాం. మరియు నాయన, మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనుచున్నాం. మేము కేవలము వినువారులా ఉండకుండా ప్రభువా, వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనుచున్నాం. వారికి రావాల్సిన ఆశీర్వాదం అన్నీ కూడా నాయన మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగని ప్రభువా నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి గ్రూప్లో ఎంతోమంది ఉంటుండగా నాయన అందరూ కూడా తమ కారణాల చేత రాలేకపోవచ్చు ఉన్నారు. మరి మీరు ఎరిగి ఉన్నారు. మరి రావాల్సిన వారిని త్వరపడి రప్పించండి నాయన. ఇంకనూ ఆశపడుతున్న వారిని చేపట్టి నడిపించమని, అలాగే వాక్యం ప్రకటించబోతున్న నన్ను నాయన నీ నోటి పొరగా వాడుకోమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో మనం నిన్న మాట్లాడుకున్న టాపిక్ గుర్తుంది కదా, జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథాన్ని మనం ఇప్పటి వరకు 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము ఇర్మియా గారికి పిలుపు, అలాగే ఇర్మియాను దేవుడు ప్రతిష్ఠించుకొనటం. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి యూదాని గూర్చిన ప్రవచనాలు. మూడవ భాగం వచ్చేటప్పటికి దేశముల గురించి, నేషన్స్ గురించి ఇర్మియా ద్వారా దేవుడు పలికించిన ప్రవచనాలు. చివరి భాగము వచ్చేటప్పటికి యెరూషలేము యొక్క ముట్టడి, యెరూషలేము నాశనము. ఈ భాగంలో మనం మొదటి భాగాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇర్మియా గారికి పిలుపు, అలాగే దేవుడు ప్రతిష్ఠించుకొనటము, ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. రెండవ భాగంలో మనము యూదాని గురించిన ప్రవచనాల్లో 8వ ప్రవచనంలో ఉన్నాం. ఇప్పుడు మనం 8వ ప్రవచనానికి అంటూ ఒక పేరు పెట్టాము. మనం కుమ్మరివాని ఇల్లు సాదృశ్యము అని పెట్టాము. దానిలోనే ఉన్నాము. కానీ మనము ముందు జరిగిన ప్రవచనాలన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే ఇన్ని ప్రవచనాలు, ఇన్ని దేవుని మాటలు చెప్పిన ఇర్మియా గారిని ఆ మందిరంలో ఉన్న పెద్ద నాయకుడు పశువురు అనే అతను కొట్టి బండలో వేసి శిక్షించినట్టు మనకు కనబడుతుంది. మనం దానికి గల కారణాలు చూస్తున్నాం. ఏం ప్రవచనాలు చెప్పాడు ఈయన, దేని గురించి, వాళ్ళ తప్పులను ఎత్తి చూపించినందుకు ఈ విధంగా చేస్తున్నారా, లేక ఎలాంటి ప్రవచనాలను, ఎలాంటి మాటలను దేవుడు ఆయన చేత మాట్లాడించాడో ఒకసారి మనము వెనక్కి రివైజ్ చేసుకొని వస్తున్నాం. అందులో ఇప్పటి వరకు మనము 3 ప్రవచనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిది మనము చెప్పుకున్నాం, నీళ్లు నిలవని తొట్లు, అలాగే మరక వంటి దోషం అని చెప్పుకున్నాము. రెండవ వర్తమానము, 3వ వర్తమానములో ఆరాధించుటలో వేషధారణ, యూదా వేషధారణ అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం, ఆరాధించటం. అలాగే 4వదిగా నిబంధనను ఉల్లంఘించుట అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం. దేవుడు దేని పట్ల సంతోషపడతాడని చెప్పుకున్నాం నిన్న, జ్ఞాపకం ఉందా మీకు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం ఒక మాట మాట్లాడుకున్నాం. దేని పట్ల దేవుడు సంతోషపడతాడు? మాట వినుట శ్రేష్టము, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నిబంధనను ఉల్లంఘిస్తే దేవుడు చాలా సీరియస్గా దాన్ని బాధపడతాడు, తీసుకుంటాడని చెప్పి మనకు అర్థమైంది. అప్పట్లోనే
సమూయేలు గారి ద్వారా సౌలుకు తెలియజేసిన మాటలు, నిబంధనను ఉల్లంఘించుట అనేది. సో నిన్న మనం నిబంధనను ఉల్లంఘించుట అనే టాపిక్లో 12వ అధ్యాయము చివరి వరకు ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం. వాటి యొక్క నెంబర్స్ కూడా మనం ఇచ్చాము. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ అధ్యాయము 17వ వచనం వరకు, చివరి వచనం వరకు ఈ యొక్క నిబంధనను ఉల్లంఘించుట అనే టాపిక్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రవచనం వచ్చి 5వ ప్రవచనము 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 27వ వచనం, అంటే 13వ అధ్యాయం మొత్తం ఒక ప్రవచనం. ఈ ప్రవచనానికి మనం ఏం పేరు పెట్టామో మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ, ఈ టాపిక్ని పేరుని మనము కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడుకుందాం. అంటే దాని టాపిక్కి పేరు ఏం పెట్టాము మీరు దాన్ని గెస్ట్ చేయండి అట్లీస్ట్. అయితే 13వ అధ్యాయంలో దేవుడు ఇర్మియా గారికి చెప్పిన మాట ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళి ఒక అవిసనార నడికట్టు కొని నడుము కట్టుకోమని చెప్తాడు. దానిని నీళ్ళలో వేయొద్దు, జాగ్రత్తగా ఉంచు, నడుముకి కట్టుకొనుము అని చెప్తాడు. అలాగే యెహోవా మాట చొప్పున ఇర్మియా గారు నడుము కట్టుకుంటాడు. తర్వాత 2వ మారు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఇర్మియాకి చెప్పే మాట ఏంటంటే, దేవుడు నువ్వు ఏదైతే కొని కట్టుకున్నావో ఆ నడికట్టును తీసుకొని వెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న యూఫ్రటీస్ నది వద్దకు పోయి అక్కడున్న బండ బీటలలో దాన్ని దాచిపెట్టమని చెప్పాడు. సో యెహోవా ఆయనకు ఆజ్ఞాపించినట్లుగానే ఈయన ఏదైతే కొన్నాడో ఆ నడుము కట్టుకునే నడికట్టును, అవిసనార, దాన్ని నడుము కట్టుకుని ఉన్నాడు కొన్ని రోజులు. కొన్ని దినాలు అయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గర బండబీటల మధ్యలో దాన్ని దాచిపెట్టి వచ్చాడు. ఏంటి దీని మొత్తానికి అర్థము? అవిసనార నడికట్టును కొనుక్కోమని ఎందుకు చెప్పాడు దేవుడు? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉందా ప్రియులారా? జ్ఞాపకం లేదా? వారు నా మాట విననోళ్ళ అవశ్యనార నడికట్టు వల్ల పాడైపోతారు అని. ఓకే ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే, అవిసనారని తీసుకొని నడుముకి కట్టుకొనమని చెప్పాడు. కట్టుకున్న దానిని కొన్ని దినాల తర్వాత తీసుకొని వెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గర బండల మధ్యలో దాచిపెట్టమని చెప్పాడు. అంటే దేవునికి మనం నడికట్టు లాంటి వాళ్ళమని చెప్పారు. ఓకే, ఇక్కడ నడికట్టుని కొనటము అంటే అర్థం ఏంటంటే, అవిసనారని కొనటము అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు కనానుకు రాకముందు వీరంతా ఎక్కడున్నారు? ఇశ్రాయేలులంతా ఎక్కడున్నారు? ఐగుప్తులో. అంటే పాపం అనే చెర నుంచి దేవుడు వెల ఇచ్చి వీళ్ళను పాప విమోచన చేశాడు, తీసుకొని వచ్చాడు. అది చాలా సింపుల్గా రాలేదు. వెల అంటే వాట్ ఈస్ ద కాస్ట్, ఎంత ధర, ఎంత ఏంటి అని కాదు. వెల అంటే అర్థం అక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి వారిని దాస్యము, పాపం అనే దాస్యము, ఐగుప్తు అంటేనే పాపము, ఇనప కొలిమి, అటువంటి దానిలో నుంచి వెల ఇచ్చి, అంటే తన కృప అనే వెలనిచ్చి వాళ్ళందరినీ బయటకు తీసుకొని వచ్చాడు. అందుకే ఈయన చెప్పింది ఏంటంటే, అవిసనార, మీరు నాకు చెప్పండి, అవిసనార అంటే తెలుసా మీకు? అవిసనార అంటే తెలుసా మీకు? తెలుసా తెలియదండి? తెలియదు. తాళ్ళు తయారు చేయడానికి ఉపయోగించేవారు పాతకాలం. ఎస్, తాళ్ళు పేనడం అంటే తెలుసు కదా, నిట్టింగ్. ఒకదాంతో ఒకటి పేనుతూ ఒక తాళ్ళలాగా తయారు చేస్తారనమాట. ఆ అవిసనార అనేది నీళ్లలో తడపొద్దు అని ఎందుకు చెప్తారు దాన్ని? పోనీ అవిసనార అనేది పక్కన పెడితే మీకు ఎండుగడ్డి ఐడియా ఉందా? ఎండుగడ్డి ఎప్పుడైనా మోపులు చూసారా? ఎండుగడ్డి
ఉన్న మోపులను బండి మీద ఎక్కించిన తర్వాత అవి పడిపోకుండా వాటికి ఏం కడతారు? అళ్ళు కడతారు. తాళ్ళు కడతారు. వాటిని తాళ్ళు గనక దొరక్కపోతే వీటితోనే అల్లుతారు. ఎండుగడ్డితోనే అల్లుకుంటూ పోతారు. దాన్నే ఒక గట్టి తాళ్ళలాగా తయారు చేస్తారు. తాళ్ళలాగా తయారు చేసి దానికి కట్టేస్తారు. అది వాటర్లో తడిస్తే ఏమైపోతుంది చెప్పండి? ఇంకిపోతుంది, పాడైతుంది. మోకు అంటారు దాన్ని. నీళ్ళల్లో పడితే ఏమవుతుందంటే దానికి ఉన్న స్ట్రెంగ్త్, ఒక జడలాగా మనం అల్లుతూ నిట్టింగ్ చేస్తూ వెళతాం కదా, ఆ నీళ్లకు నాని ఆ స్ట్రెంగ్త్ పోయి ఊడిపడిపోతుంది. సో ఎంతవరకైతే నడికట్టు నీళ్లకు తడవకుండా ఉంది అంటే దాని జాగ్రత్త ఎవరు తీసుకున్నారు ఇక్కడ? ఇర్మియా గారి నడుముకున్నంత కాలము తడిచిందా? అది తడవలేదు. అంటే కేర్ తీసుకోవడానికి ఒక పర్సన్ ఉన్నాడు. కేర్ తీసుకోవడానికి ఒక పర్సన్ ఉన్నంత కాలము వారి పరిస్థితి బాగుంది. అంటే ఇన్ ద సెన్స్ ఆ మోకు పరిస్థితి బాగుంది. నడికట్టు దేవుడు చెప్పిందండి, ఇప్పుడు ఆ నడికట్టును నీ నడుము నుంచి తీసేసేయి, తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టమని చెప్తున్నాడు? యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎందుకు యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళమంటున్నాడు? కనాను దగ్గర నదులు, కనాను ప్రాంతంలో నదులు లేవా? యూఫ్రటీస్ నది దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న బండల్లోనే ఎందుకు పెట్టమంటున్నాడు? చెరకు వెళ్తారండి. ఎందుకు అశ్షూరు చెర అయిపోయింది సిస్టర్. ఇప్పటికి ఇర్మియా గారు ఉన్న కాలానికి అశ్షూరియల చెర అయిపోయింది. అశ్షూరియలో చెరలోనికి అందరూ వెళ్ళిపోయారు. 722 బీసీలోనే అయిపోయింది. ఇది ఇప్పుడు 605, 604 బీసీలో జరుగుతున్న సంఘటనలు ఇవి. అంటే 10 గోత్రాలు వారు ఆల్రెడీ చెరలోనికి వెళ్ళిపోయారు, అశ్షూరు చెరలోనికి. మిగిలింది యూదా బెన్యామీనీలే. యూదా వారికే ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. యెరూషలేము వాసులు అంటే అక్కడ యూదావారు, ఎందుకంటే యెరూషలేం వాళ్ళ క్యాపిటల్ కాబట్టి. ఇక్కడున్న యూదా బెన్యామీను వారితోనే మాట్లాడుతున్నాడు ఇర్మియా గారు. ఏమని మాట్లాడుతున్నాడు? యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళి ఇర్మియా గారిని తన నడుము కట్టుకున్న నడికట్టుని ఎందుకు పెట్టమంటున్నాడంటే, ఆల్ ద వే యూఫ్రటీస్ నది అంటే నది దగ్గర నుంచి వచ్చేది ఎవరు? బబులోను సామ్రాజ్యం. ఈ యూఫ్రటీస్ నది ప్లస్ టైగ్రిస్ నది, ఈ 2 నదుల మధ్య ప్రాంతమే మెసపతోమియా. ఈ మెసపతోమియాలో పురాతనమైన పట్టణమే బాబెలు, బబులోను. పురాతనమైన పట్టణం. ఇప్పటిదాకా నేను బబులోను రాజు చేతికి అప్పగిస్తానని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో గమనించలేదో మీరు? చెప్తూ వస్తున్నాడు దేవుడు, ఉత్తర దేశము, భాషరాని దేశము, క్రూరమైన జనము అంటున్నాడు. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు 20th చాప్టర్ 20వ అధ్యాయంలో క్లియర్గా పేరు కూడా మెన్షన్ చేస్తున్నాడు, బబులోను రాజు చేతికి అప్పగిస్తాను అని. ఈ బబులోను రాజు చెయ్యి అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? మెసపతోమియా నుంచి రావాలి. అంటే దూరదేశం, వీళ్ళకి దూరదేశం. అక్కడ నుంచి అంటే నడికట్టు తీసుకుని ఎక్కడ దాచిపెట్టమంటున్నాడు అంటే అక్కడ ప్రజలకు, లేకపోతే అక్కడి రాజుకు మిమ్మల్ని నేను బానిసలుగా పంపిస్తాను అని సింబాలిక్గా చెప్తున్నాడు దేవుడు. అక్కడ యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల ప్రాంతంలో ఉన్న గొప్ప రాజ్యాలు ఏంటంటే 2, అషూరియలు, బబులోనియలు. అషూరు వాళ్ళు ఆల్రెడీ ఈ 10 గోత్రాల వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత బబులోను ఆల్రెడీ ఐగుప్తుని వీళ్ళందరినీ కూడా జయించేసింది. ఇప్పుడు బబులోను స్ట్రాంగ్గా ఉంది. బబులోను వచ్చేసేసి ఇప్పుడు వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోతే మొత్తం బబులోను రాజు చేతి కిందకే వచ్చేస్తుంది. సో ఇర్మియా గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నడికట్టును తీసుకెళ్ళి యూఫ్రటీస్ నది బండ బీటల్లో పెట్టు అనంటే, నదీ ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్న అవిసనార అది తడుస్తుందా లేదా? తడుస్తుందా? తడిచిపోతుందా లేదండి? మిగిలిన వారు వింటున్నారా? రైట్. ఇంకా మిగిలిన వారు వింటున్నారా లేదా? మీరు మైకన్నా ఓపెన్ చేస్తే మీరు వింటున్నారు అనుకుంటా నేను. తడుస్తుంది. తడిస్తే మరి పాడైపోతుందా లేదా? పాడైపోతుంది. తర్వాత ఇర్మియా గారికి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఈ స్టోరీ మొత్తము
మనకి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి అంటే అవిసనార అంటే ఎవరో కాదు, ఇస్రాయేల్ అంటే ఈ యూదా బెన్యామినీయులు, యూదా వారు అనుకుందాం. యూదులను ఇర్మియా నడుము కట్టుకొని ఉన్నాడు అంటే దేవునితో సహవాసంలో ఉన్నంత కాలము తడియని అవిసనారగా గట్టిగా అల్లిన ఒక తాడుగా మంచి బలంగా ఉన్నారు ఆ జనులు. ఎప్పుడైతే ఇర్మియా గారి దగ్గర నుంచి విడిపోయారో, అంటే దేవుని సహవాసము నుంచి బయటకు వచ్చేసారో, వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కుళ్ళిపోతున్నారు. అంటే సహవాసము దేవునితో కాకుండా నువ్వు వేరే దాంతో సహవాసానికి, దయ్యంతో కానీ లేకపోతే దేంతోనైనా సహవాసానికి వెళుతున్నావు నువ్వు, అది నిన్ను పాడు చేసేదిగా ఉంది. ఆల్రెడీ వీళ్ళన్నీ చేసేశారు. దానికి శిక్షగా దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఇక్కడ అవిసనారా అంటే ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం. వీరు ఇర్మియా గారు నడుముకున్నంతకాలం, ఇర్మియా అంటే అక్కడ దేవునికి సాదృశ్యం. దేవుని నడుముకు ఆనుకొని ఉన్నంత కాలము వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది, ఎలాంటి లోటు లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇర్మియా గారికి చెప్పాడో నువ్వు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టు అంటే అర్థము దేవుడు వీరిని అన్యుల చేతికి అప్పగించబోతున్నాడు. అన్యుల చేతికి అంటే అన్యులు ఎవరు అంటే యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న బబులోను వారి చేతికి అప్పగించబోతున్నాడు. బండబీటల్లో ఉంచడము అనంటే అక్కడ ఉన్నంత కాలము, కొంతకాలం ఉంచమన్నాడు, అక్కడ వెంటనే తీసుకొని రామలేదు. అంటే కొంతకాలము వీళ్ళు చెరలో ఉండబోతూ ఉన్నారు అని చెప్పకనే ఇక్కడ ఇర్మియా గారితో దేవుడు చెప్పిస్తున్నాడు. అంటే కొంతకాలం మీరు శిక్ష అనుభవించవలసి ఉన్నది. దేవుని సహవాసం నుంచి మీరు అన్య దేవతలకు పాడార్పణ చేశారు కదా, మరి ఇప్పుడు శిక్షను అనుభవించండి అని చెప్పేసి తీసుకుని వెళ్ళి యూఫ్రటీస్ యొక్క నది దగ్గర బండల్లో దాచిపెట్టమన్నాడు. దాచిపెట్టమని దాన్ని మరలా తీయమన్నాడా లేదా దేవుడు? అది ఇంపార్టెంట్ మనకి. తీయమన్నాడా లేదా? తీయమన్నప్పుడు ఎందుకు అనంటే తీసిన దాని స్థితిగతులను చూసి దేవుడు మనకు ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి అనంటే నువ్వు నన్ను అంటిపెట్టుకున్నంత కాలము నువ్వు బాగుంటావు. వెన్ ఇట్ కమ్స్ టు మీరు ఎప్పుడైతే నన్ను వదిలి బయటికి వెళ్ళి కర్ర విడిచి సాము చేస్తారో అప్పుడు మీ పరిస్థితి ఎలా తయారవుతుంది? మీరు అన్యుల కింద ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారనుకున్నారా? కుళ్ళిపోతారు. వెళ్ళి ఇర్మియా గారికి చెప్పాడు, కొన్ని దినాల తర్వాత వెళ్ళి అవిసనారని తీసి చూడు అని చెప్తాడు. చూడండి, ఆ మాటను చూద్దాం మనం. 13వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. 5, 6 వచనాలను గమనిద్దాం. కట్టుకొనిన నడికట్టు తీసుకుని లేచి యూఫ్రటీస్ వద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దాన్ని దాచిపెట్టమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు నేను పోయి యూఫ్రటీస్ వద్ద దాన్ని దాచిపెట్టిదని. అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీస్ వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టు అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా, తీసుకొనమన్నాడు చెప్పాడు ఇర్మియా గారికి. నేను యూఫ్రటీస్ వద్దకు పోయి త్రవ్వి నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకొంటిని. ఇక్కడ తీసుకొంటిని అనే మాటలో మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? మీకేం అర్థమైంది మరలా తీసుకుంటాము అంటే? చెర నుండి విడిపించు. ఇంకా మిగిలిన వారు ఆ నడికట్టును దాచిపెట్టమని చెప్పింది దేవుడే, కొన్ని దినాలైన తర్వాత పంపించింది దేవుడే, దాన్ని తీసుకోమంటున్నాడు దేవుడు. దీని అర్థం ఏంటి? మరలా తన బిడ్డలుగా చేసుకుంటానని చెప్తారు. ఓకే, ఇంకా మిగిలిన వారు ఎవరు మాట్లాడలేదు. మిగిలిన వారు ఎవరు వింటలేదా? అర్థం కాలేదా ప్రశ్న? తిరిగి మీ రాజ్యాన్ని తీసుకోమని. ఓకే, రైట్. ఇంకా అనితా సిస్టర్, భారతి సిస్టర్, రాజీ సిస్టర్, వింటున్నారా మీరు? ఒకవేళ ఒకసారి అర్థం కాలేదు పాస్టర్ గారు కొంచెం. అదే ఎందుకనే మీరు వింటూ ఉన్నారంటే కాముగుంటే అర్థమైందో అర్థం కాలేదో నాకు అర్థం కాదు.
దేవుడు చెప్పింది, ఇర్మియా గారికి చెప్పిన మాట, ఒక నడికట్టు తీసుకొని నడుము కట్టుకోమన్నాడు. కొన్ని దినాల తర్వాత తీసుకొని వెళ్ళి ఒక నది దగ్గర పెట్టమన్నాడు. దీని అర్థం నేను చెప్పాను, అన్యులకు చేతికి వీరిని అప్పగించబోతున్నాడు అని చెప్పేసి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, కొన్ని దినాలైన తర్వాత ఇర్మియా గారిని వెళ్ళి అందులో ఉన్న దాన్ని తవ్వి చేతికి తీసుకోమని మళ్ళీ చెప్పాడు అని అంటే అర్థం ఏంటి? చేతికి మళ్ళీ తీసుకోమని మళ్ళీ వాళ్ళని విడిపించి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి యాజువల్ తిరిగి తీసుకురాలి. ప్రొసీడ్ అవ్వమని ఉండొచ్చు. అది మీకు ఆ పాయింట్ అర్థం కావడానికి ఏంటంటే, తీసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, తవ్వి తీసిన దాని పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ చూద్దాం మనం. అప్పుడు మాట్లాడుకుందాం. తవ్వి తీస్తే ఎలా ఉందో పరిస్థితి చూడండి. నీకు ఆజ్ఞాపించిన నడికట్టు అక్కడ నుండి తీసుకుని మన నాతో చెప్పగా, నేను యూఫ్రటీస్ వద్దకు పోయి త్రవ్వి నడికట్టును దాచిపెట్టిన తోట నుండి తీసుకుంటుని, నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, దేనికి పనికిరానిదయింది అని చెప్తున్నాడు. కానీ దేనికి పనికిరానిదైనా చేతికి మరలా తీసుకోనమని చెప్తున్నాడు దేవుడు అని అంటే, మీరు గెస్ చేసిన పాయింట్ కరెక్ట్. మనం పెట్టుకున్న టైటిల్ కూడా అదే, యూదా పునరుద్ధరణ సహవాసము. పునరుద్ధరించడం అంటే అర్థం ఏంటి? బాగు చేయడం, రెన్యూవల్. దేవునికి వీరికి మధ్య ఉన్న రిలేషన్ని తిరిగి దేవుడు రెన్యూ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఎప్పుడు అంటే ఆ పరిస్థితి ఎలా ఉందంటే, వారు దేనికి పనికిరాని వారినైనా కూడా దేవుడు తిరిగి హత్తుకోవడానికి ఆనందపడుతూ ఉన్నాడు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్ ఆల్మైటీ. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఎందుకు పనికిరాని వారినైనా తిరిగి హత్తుకుంటాను, తిరిగి వారికి నేను అవకాశం ఇస్తాను. వారి గర్వాన్ని నేను అణిచేసేసాను. ఇప్పుడు గర్వం పూర్తిగా అణిగిపోయింది. నడికట్టు బాగా కట్టినప్పుడు, వర్షం తడవనప్పుడు ఎలా ఉంది అని అంటే, చాలా గట్టిగా, చాలా బలంగా గర్వంతో రేగిపోతుంది, నేను ఎలాంటి దాన్నైనా కట్టేయగలను అని. బట్ కానీ శిక్ష అనుభవించి కొన్ని దినాలు పాతి పెట్టబడి తిరిగి తవ్వి తీసి చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, గర్వం అంతా అణిగిపోయి ఇక దేనికి పనికిరాదు, దేనికి అది విడిపోతుంది. అలాంటి స్థితిలోనైనా దేవుడు మిమ్మల్ని విడువను అనే ఒక ప్రామిస్ మనకిస్తున్నాడు. దిస్ ఈస్ ద గ్రేట్ ప్రామిస్ ఎవర్ వీ హ్యాడ్. మనము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు నిజంగా విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారే దేవునికి కావాలి. మనం ఏమి ఇవ్వగలము దేవునికి అంటే, మనం విరిగి నలిగిన హృదయం తప్పితే మనం దేవునికి ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుకంటే బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ బై ద గాడ్ ఓన్లీ. అన్నీ ఇచ్చేది ఆయన అయితే ఆయనకి మనమేమి ఇవ్వగలము? సో ఇక్కడ యూదా వారికి చెప్తున్నాడు, వారి గర్వాన్ని నేను అణిచేస్తాను, అణిచేసిన తర్వాత తిరిగి వాళ్ళు మరలా ఇక్కడికి తీసుకురాబడతారు అని చెప్పడానికే ఆయన ఈయన్ని ఆల్ ది వే పంపించి ఇర్మియా గారిని యూఫ్రటీస్కి, యెరూషలేము నుంచి యూఫ్రటీస్ నది అంటే ఆల్మోస్ట్ బబులోను దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని నెలల కాలం అనుకున్నాం మనం? ఎన్ని నెలల కాలం అనుకున్నాం ప్రియులారా? ఎన్ని నెలల కాలం అనుకున్నాము బబులోను నుంచి యెరూషలేముకు? ఎజ్రా గారు ఎన్ని నెలల్లో వచ్చారు? ఎజ్రా గారు ఎన్ని నెలల కాలం పట్టింది? అన్ని నెలలు ఈయన ప్రయాణం చేసి వెళ్ళి దేవుడు చెప్పిన దాన్ని చేసి యూదా వారికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఈ మెసేజ్కి మనం ఆ రోజున నడికట్టు అని టైటిల్ పెట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు ఆశపడిన మాట ఏంటంటే, ఈ యూదా ప్రజలు నరునికి నడికట్టు ఎలాగా అంటుకొని ఉంటుందో నాకు అంటుకొని ఉంటారని నేను ఊహించాను, నేను అనుకున్నాను అని చెప్పి అంటాడు దేవుడు. నడికట్టు నడుముకు ఎంత దగ్గరగా ఉంటుంది? ఇక అంతకన్నా దగ్గర ఏముంటుంది? చాలా దగ్గరగా అంటుకొని ఉంటుంది. ఆ మాట మనం చదువుకుందాం. మనం 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనాన్ని గమనిద్దాం. 13వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఎంత బాధాకరమైన విషయం చూడండి. నేను యూదావారిని కానీ ఇశ్రాయేలీయులు కానీ అందరినీ నేను ఎలా ఉండనిచ్చాను? నరునికి నడికట్టు అంటి ఉన్నట్లుగా నేను అంటి ఉండజేసి తిని, అంత దగ్గరగా ఉండనిచ్చాను నేను. బట్ వాట్ హ్యాపెన్స్ టు దెమ్? ఏం జరిగింది వాళ్ళకి అంటే వాళ్ళు విడిపోయారు, దేవుని యొక్క సహవాసం నుంచి బయటకు వచ్చేసారు, వినకపోయారట. నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహవాసం అనేది చాలా గొప్ప విషయం. మనము మన ఈ జీవితంలో ఎవరితో ఎట్టి సహవాసంలో ఉన్నామో జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం రోజు వేసే ప్రతి అడుగు ఎట్టిదో, ఎటువంటి సహవాసంలో మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చదువుకొని ముందుకెళదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. తీసిన వారు ఉంటే ఎవరైనా చదవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఇరవై 22వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వచనము. ఆయనతో సహవాసం చేసి ఉండగా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం? దేవునితో. 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నీకు సమాధానము కలగాలి అని అంటే ఎవరితో సహవాసం ఉండాలి? నీకు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ లక్ష్యం ఎవరి మీద ఉండాలి? దేవునితో సహవాసం ఉండాలి. ఎంత గొప్ప మాట చూడండి. కానీ మన సహవాసం ఎట్టితో, ఎవరితో ఉంది? మనం ప్రశ్నించుకోవాలి, ఎటువంటి సహవాసంలో మనం ఉన్నాము అని చెప్పేసి. సామెతల గ్రంథం రాసిన సొలొమోను గారు కూడా ఈ సహవాసం గురించి చాలా మాటలు చెప్పాడు. ఆయన సహవాసం గురించి, చక్కని సహవాసమైన ఏదెను తోటలో దేవునితో ఉన్న ఆదాము అవ్వ తాము చేసిన తప్పును బట్టి దేవుని సహవాసం నుంచి బయటకు వచ్చేసారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దేవుడి నుంచి మనం విడిపడి పరిగెత్తాలనే ప్రయత్నిస్తూ ఉంటాం. యోనా చూడండి, దేవుడు చెప్పిన మాటకి ఆపోజిట్లో పరిగెత్తాడు. చెప్పిన డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తాడు. మనం కూడా అలాగే ఉన్నామేమో. దేవుని చెప్పిన దానికి, దేవుని మాటకు మనము ఆపోజిట్గా పరుగులెడుతున్నాం. ఆయన సహవాసానికి మనము సిద్ధపడే వారంగా లేకుండా ఉంటున్నాం. ఇదే యోబు గ్రంథంలో మనము 15వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను అని చెప్తూ ఉన్నాడు. అన్యులు అంటే ఈ రోజున క్రీస్తుని ఎరగని వారందరితో మనం సహవాసము చేస్తూనే ఉన్నాం. బట్ సహవాసం చేయటము తప్పు కాదు. కానీ అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకొనటం మనము రాంగ్. ఈ మాటను కీర్తనాకారుడు కూడా అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము 106వ కీర్తన 35వ వచనము చూద్దాం. 106వ కీర్తన 35, 36 వచనాలను గమనిద్దాం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునేది. సహవాసం చేయడం తప్పు కాదు, కానీ సహవాసం చేసి వారి క్రియలను నువ్వు నేర్చుకుంటున్నావు. అంటే వారి సాంప్రదాయాలను నువ్వు తీసుకుంటున్నావు. వాటికి మరులు కొల్పబడి ఆశపడి నువ్వు వాటిని తీసుకొని ఫాలో అవుతూ ఉన్నావు. అది తప్పు అంటున్నాడు దేవుడు. అది తప్పు అని చెప్తున్నాడు. అంటే చేసేది కూడా సహవాసము, మనము జ్ఞానుల సహవాసము చేయడానికి ముందుండాలి. జ్ఞానం కలిగిన వారిది.
జ్ఞానంతో సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు కానీ మూర్ఖుడు అవడు. జనరల్గా సామెతల గ్రంథంలో కూడా 13వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సో ఎట్టి సహవాసంలో మనం ఉన్నామో కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. కోపచిత్తునితో సహవాసం చేయకము అని చెప్పి సామెతల గ్రంథంలో ఉంటుంది. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము అని చెప్పి మాట కూడా ఉంటుంది సామెతల గ్రంథం. సో ఇక్కడ ఇదే కీర్తనల గ్రంథము సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. 22వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిద్దాం. సేమ్ ఇందాక మనం చెప్పుకున్నదే, కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము. నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకెందువేమో. చెప్పిన ప్రతిదానికి ఒక రీజన్ చెప్తాడు ఆయన సామెతల గ్రంథంలో. నిజంగా సొలొమోన్ గారు ఒక మాట చెప్తే దాని వెనక కలిగిన అర్థాలు కూడా చెప్తాడు ఆయన. ఇలా ఎందుకు చేయకూడదు, అన్యులతో నేను ఎందుకు సహవాసం చేయకూడదు, ఈ రోజున మనం వేసే ప్రశ్న. ఇక్కడ సొలొమోన్ గారికి కూడా దేవుడు చెప్పిందే తెలుసు. మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ వీరందరితో మీరు సహవాసం చేయొద్దు, వారి సంఘాల్లో మీరు చేరొద్దు, మీరు వాళ్ళ సంఘాలని మీతో చేర్చుకోవద్దు అని చెప్తాడు. ఎందుకు, దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకని చాలా క్లియర్గా రీజన్ ఉంటుంది. ఇందులో కూడా సొలొమోన్ గారు కూడా చెప్పిన దానిలో సామెతలో చెప్పినప్పుడు ఆయన దానికి ఒక రీజన్ చెప్తున్నాడు. ఎందుకనంటే క్లియర్ చెప్తున్నాడు, నీవు వారి మార్గాలను అనుసరిస్తావేమోనండి. వారి మార్గమును అనుసరించినంత వరకు నీవు వారితో చేసే స్నేహము సహవాసం మంచిదే. బట్ కానీ ఎప్పుడైతే నీవు దాన్ని చూసి మరులు కల్పబడి లేక ఆశపడి వాళ్ళ సాంప్రదాయాలను వారి మార్గాలను వెతుక్కుంటావో తీసుకుంటావో అది తప్పు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఇదే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. సహవాసము కోరకము ఏంటండి? నిజంగా సహవాసం ఏముందండి అని అంటే, ఇదే ప్రేయర్ జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రేయర్ జరుగుతుంది, సంఘ కార్యక్రమాలు ఉంటాయి, స్తుతి కూడికలు ఉంటాయి, ఆదివారం ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. ఇవి మన తోటి సహోదరులతో, క్రీస్తును ఎరిగిన వారితో, క్రీస్తుని విశ్వసించిన వారితో కలిసి కూర్చొని చేసే క్రియలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి ఉంటాయి. బట్ కానీ అదే సమయంలో నువ్వు చేయాల్సిన పని మానేసి అన్యులతో కూర్చొని బాతాకాణి కూర్చొని సోది చెప్పుటము, ఎలాంటి సీరియల్స్ చూడటము, లేకపోతే రకరకాలైన పనులను చేయటము, ఇది కరెక్ట్ అయినది కాదు. ఏ సహవాసము నిన్ను దేవుని వద్దకు తీసుకెళ్తుందో ఆ మార్గము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకి ఎవరి సహవాసం కావాలి చెప్పండి? ఎవరిది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అన్నాడు పౌలు గారు. చదువుకుందాం, చదవాల్సిన వచనం కాబట్టి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయమే 9వ వచనం. 1వ అధ్యాయము అందరూ తీసి చదవండి. మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కూడా ఇది. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసానికి పిలుస్తున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మొచ్చు. మీరు ఆయన కొడుకు సహవాసం పిలుస్తున్నాడు అంటే ప్రభు అయిన క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే మీరు, దాని అర్థము తండ్రి వద్దకు చేరడానికి. అందుకే ప్రభు అయిన క్రీస్తు అన్నది, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. అంటే క్రీస్తుతో సహవాసం నువ్వు చేస్తే తప్పితే నీకు పరలోక రాజ్యము లేదు, దేవుణ్ణి నువ్వు చూడలేవు. అందుకే అంటున్నమాట. అందుకే ఆయన యందు లక్ష్యం ఉంచి క్రీస్తుతో సహవాసం చేసేవారిగా మనం ఉన్నామా లేమా అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 24వ వచనంలో కూడా మంచి మాట ఉంది, చూద్దాం.
7వ అధ్యాయం 24వ వచనంలోను కూడా సహోదరులారా, ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండుము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండుడి. ఏ స్థితిలో పిలువబడటం అంటే అర్థం ఏంటి? పిలువబడటం అంటే అర్థం ఏంటి? అమ్మా, ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉంది అంటున్నాడు. మనం క్షమాపణ పొందుకున్న రోజు. ఓకే, ఇంకా మిగిలిన వారు, ఎందుకంటే మీరు ఈ వాక్యాలు చదివేటప్పుడు మీకు అర్థం కాకపోతే చదివి వ్యర్థం. ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. పిలువబడెను అంటే అర్థము అంటే పాపం నుండి పరిశుద్ధతలోనికి పిలువబడటము అని అంటే దేవుని పిలుపు మీకు పిలువబడ్డారు అని మీకు అర్థమైంది అంటే అర్థం ఏంటి? దేవుని స్వరాన్ని మీరు గుర్తించారు అని అంటే అర్థం ఏంటి? మీరు తలుపు తీశారు అని అర్థం. తలుపు తీస్తే ఏమవుతుంది? క్రీస్తు లోపలికి వచ్చి ఆయన సహవాసం మీకు ఇచ్చాడంటే మీరు రక్షణలోకి వచ్చారు. పిలువబడుట అంటే రక్షణలోకి నడుచుట. మీరు పిలువబడ్డారు, ఆ పిలుపు మీరు విని తీసుకున్నారు. ఆ స్థితిలో మీరు ఉన్నారో అదే స్థితిలో సహవాసం కలిగి ఉండండి దేవునితో. ఇక్కడ ఇందులో ఇంకొక టర్మ్ కూడా ఉంది. ఆ స్థితిలో సహవాసము, ఏ స్థితిలో మీరైతే దేవుణ్ణి పొందారో ఆ స్థితే కలిగి ఉండండి. అలాగే దేవునితో సహవాసం అలాగే చేయండి. కానీ స్థితి, నేను భేద స్థితిలో ఉన్నప్పుడు దేవునితో నేను పిలువబడ్డాను, దేవుని సహవాసం కలిగినప్పుడు నేను రిచ్గా తయారవ్వాలి అని యెహోలోకపు సంబంధ ఫిజికల్ బ్లెస్సింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. దేవుని సహవాసమే గొప్పతనం మనకి. దట్ ఈస్ గ్రేట్ ఎసెట్. అంతేకాని నేను దేవుని పిలుపు అందుకున్నాను, రక్షణలోకి నడిచాను, ఆయన సహవాసంలో రోజు ప్రార్థనలు చేస్తున్నాను, వేర్ ఈజ్ మై ఫిజికల్ బ్లెస్సింగ్ అని అడగండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయండి. దేవుడు మీకు కావాల్సిన హీ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ కానీ స్థితిని, ఏ స్థితిలో మీరున్నారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎంత చక్కని మాటలు ఈయన పౌలు గారు మనకి చెప్పారో చూడండి. సో ఇక్కడ మనము మాట్లాడుకుంటున్న మాటలు ఇర్మియా గారి నడికట్టు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ నడికట్టును తీస్తే కొంతకాలం తర్వాత ఎలా ఉంటుందంటే ఎందుకు పనికిరాని నడికట్టు వలె ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఒకప్పుడు నరునికి ఎలాగ అంటుకొని ఉంటుందో అలాగా ఉండనిచ్చాను, బట్ కానీ మీరు మాత్రము వినని మూర్ఖుల్లాగా తయారయ్యి దేవుని వద్ద నుంచి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. దేవుడైతే చక్కగా నడుముకు కట్టుకొని ఉండాలి, మన సహవాసం దేవునితో అలాగ ఉండాలి, అంత క్లోజ్గా ఉండాలని ఆశపడ్డాడు. కానీ మనం ఎలా అనుకుంటున్నాము? మనం అలా అనుకోవట్లేదు. అప్పుడు యూదా వారి మనస్థితి ఎలా ఉందో మన స్థితి కూడా అలాగే ఉంది. వారికి అప్పుడు అన్యజనులు, అన్య దేవతలు, రకరకాల సహవాసాలు, రకరకాల ఫ్రెండ్షిప్లు, రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఇప్పటికి పేర్లు ఉన్నాయి, అప్పుడు పేర్లు లేవు. అప్పుడు దేశాల పేర్లతో పిలిచేవాడు, అమోనీయులు, మోయాబీలు అని, అలాగే బయలుదేవతలు అని, దాగోను దేవత అని, అట్లా రకరకాల పేర్లు పెట్టి పిలిచారు. ఇప్పుడు మనకు ఉన్నారు అన్యులు, వాళ్ళకి పేర్లు అంటూ ఉన్నాయి, ఒక మతం ఉంది, ఒక కులం ఉంది, వారితో మనం సహవాసం చేస్తున్నాం. బట్ కానీ ఎంతవరకు సహవాసం చేయాలి? ఎంతవరకు చేయాలి? మరి ఆచారాలు మనం అభ్యసించకూడదు. ఎస్, వారి ఆచారాలను, వారి మార్గములను నీవు నడవనంత వరకు కరెక్ట్. ఎప్పుడైతే వారి మార్గాలలో నువ్వు అడుగు పెట్టడానికి సిద్ధపడతావో నీవు పూర్తిగా ఇదైపోయినట్టే. సో అందుకే దేవుడు అంటున్న మాటను గమనిద్దాం మనం. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షరసముతో నింపబడును. ప్రతి సిద్ధయు ద్రాక్షరసంతో నింపబడును అంటే వాళ్ళు అంటారట, ప్రతి సిద్ధయు ద్రాక్షరసంతో నింపబడనని మాకు తెలియదా అని వారు నీతో అనినే ఎడల
నీవు వారితో ఈ మాట చెప్పును. ఏమంటున్నాడంటే దేవుడు అంటున్న మాట, ప్రతి వారిని నేను మత్తులుగా చేస్తాను, చేసిన తర్వాత ఒకరి మీద ఒకరు పడతారు అని అంటే రాబోయే విపత్తుల గురించి చెప్తున్నాడు. కరుణింపగా శిక్షిస్తాను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేస్తాను అని చెప్తున్నాడు. నశింప చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఇందులో యూదా పునరుద్ధరణ కొన్ని దినాల తర్వాత అయినా తిరిగి దేవుని సహవాసంలోకి వస్తారు అన్న ఆలోచన కూడా వీరిలో మార్పు తీసుకురాలేదు. ఇన్ని రకాలైన ఉదాహరణలు చూపిస్తూ చెప్పినా కానీ సాదృశ్యాలు వీరి మనసు మారలేదు. వాళ్ళు అలాగే గర్వపడుతూ ఉన్నారు, గర్వంతో ఉన్నారు, అలాగే రాంగ్ ట్రాక్లో కూడా ఉన్నారు. దేవుడు అందుకే అంటున్నాడు, మిమ్మల్ని శిక్షింపక మానను. శిక్ష తప్పదు మీకు, కానీ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఎంత మిమ్మల్ని శిక్షించినా కానీ ఒక రోజంటూ వస్తుందో ఆ రోజున మిమ్మల్ని నేను తిరిగి నా జనులుగా చేసుకుంటాను అని చెప్తున్నాడు. అదే వారికి యూదా పునరుద్ధరణ సహవాసము అని అంటే మన సహవాసము దేవునితో ఎలాగుండాలి అని అంటే ఒక నడికట్టు మాదిరిగా ఉండాలి. నడికట్టు మాదిరిగా ఉండాలి. బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు దేవుడు అని చెప్పేసి మనం చదువుకున్నాం ఇంతకుముందు కూడా. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రికలో నడుముకు ఏం కట్టుకోమనుంది? సత్యం అనే దట్టి కట్టుకోమని ఉంది ప్రియులారా. సత్యం అనే దట్టి కట్టుకోండి అని చెప్పి పౌలు గారు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించండి అని వివరిస్తూ ముందుగా ఫస్ట్ చెప్పేది సత్యం అనే దట్టి కట్టుకోండి. దట్టి కట్టుకోవటము అని అంటే అర్థము సిద్ధపాటు మనస్సు కలిగి ఉండటము. ఆ దట్టి అనేది ఎప్పుడు నువ్వు దేనికి వెళ్ళాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా, ఎప్పుడైనా కానీ నువ్వు దేంతో సిద్ధంగా ఉండాలని అర్థము. సత్యంతో అంటే వాక్యంతో సిద్ధంగా ఉండాలి. వాక్యంతో సిద్ధంగా ఉండాలి అంటే అర్థము వాక్యం అనే సిద్ధపాటు నీలో ఉంటే నువ్వు ప్రధానికి రెడీగా ఉన్నట్లు అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే సత్యం అనే దట్టి నువ్వు కట్టుకున్నావు అని అంటే అర్థం దేవునితో సహవాసంలో ఉన్నావు అని. అంటే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వాక్యముగా బయటకు వస్తుంది అంటే అర్థము నీ నోటిలోంచి వచ్చే ప్రతి మాటకు దేవుని సహవాసంతో ఉన్నావు కాబట్టి ఆ మాట వస్తుంది. ఈరోజు మనకి దేవుని సహవాసము అని అంటే ఏమని అర్థము? పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాం మనం ఇప్పుడు. అవునా కాదండి? పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నామా? చూడండి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళదాం. ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూడండి, జరిగింపకుందుము. అయితే మనం ఆయనతో సహవాసంలో ఉన్నామని చెప్తున్నాం, కానీ చీకటి మార్గంలో నడిస్తే అది మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. సో మన సహవాసం ఎట్టిదై ఉండాలి అని అంటే మన ప్రభు అయిన క్రీస్తుతో ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఏంటి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన్ని బట్టి మనము దేవునితో సహవాసము కలవారమై ఉండాలి. సో ఇక్కడ యూదావారు మాత్రము దేవునితో సహవాసంలో ఉండకుండా అన్య దేవతల తట్టు పరుగులెత్తి వారి మార్గాలన్నీ కూడా చెరిపేసుకున్నారు. అందుకే దేవుడు శిక్షిస్తానంటూ చెప్తూ ఇంకొక మాట ఏమంటున్నా అంటే, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటిని కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారము చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన్ని కొనియాడుడి. ఇప్పటికైనా చీకటి పడక ముందే మీ జీవితాలు మసక బారక ముందే వెలుగునొద్దకు రండి, దేవుణ్ణి కొనియాడండి అని చెప్పి ఇర్మియా గారు వారికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. ఇది 5వ ప్రవచనము, యూదా పునరుద్ధరణ సహవాసం ఎవరితో కలిగి ఉండాలనేది చాలా క్లియర్గా ఆయన వాళ్ళకి చెప్పాడు. అది ఒక సాదృశ్య రూపకంలో నడికట్టును చూపించి మరీ చెప్పాడు. సో గర్వం పనికిరాదు,
గర్వాన్ని విడవండి. ఇప్పటికైనా దేవుడు సృష్టిని నాశనం చేయకముందే, తాను సృష్టించిన ఈ యొక్క భూమిని నాశనం చేయకముందే మేలుకొని ఆయన వైపుకు తిరగండి, రక్షణలోకి నడవండి అని చెప్పకనే మనకు కూడా దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. సో చూడండి, ఒకసారి మరి ఒక మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీళ్లు విడిచుచుండును. ఈ మాటలు ఎవరు అంటున్నారు చెప్పండి? చాటును ఏడుస్తున్నాను నేను, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచున్నది. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఇర్మియా గారు చెప్తున్నారు. వీళ్ళందరిని చూసి వాళ్ళు మారకపోయినా ఇర్మియా గారికి మాత్రం మీకు కలగబోయే పరిస్థితి చూసి నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, నా కన్నీరు ఏరులే పారుతుంది, కృంగిపోతున్నాను, ఇంతటి శిక్ష మీరు అనుభవించబోతున్నారా, ఇంతటి శిక్ష ఈ యూదా దేశం మీదకి, యెరూషలేం మీదకి రాబోతుందా అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. చెప్తూ అలాగే ఇంకొక మాట అంటున్నాడు దేవుడు. ఈ యొక్క మాట ఏంటి అని అంటే, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో సహవాసం చేస్తామో వారినే నీ మీద అధిపతులుగా దేవుడు చేయబోతున్నాడు. ఆధిపత్యము, నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుని ఆధిపత్యం కింద ఉంటావు. కానీ నువ్వు చేసే సహవాసము మూర్ఖులతోనూ లేక సాతాను సంబంధితులైన వారితోనూ అన్యులతోనూ అయితే గనక నీ మీద అధికారం ఎవరికి ఉంటున్నప్పుడు? వారికే ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు ఈ 13వ అధ్యాయం 21వ వచనంలో, నీవు నీకు స్నేహితులుగా చేసుకొనిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. దీనికి ఉదాహరణ కూడా ఆ రోజు చెప్పాను నేను. స్నేహితులుగా ఎవరు చేసుకున్నారు, ఎవరిని వీరి మీదకి రప్పించబోతున్నాడు అని జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు స్నేహితులుగా చేసుకున్నారు? బబులోను వారిని. ఎవరు? ఇశ్రాయేలు. ఆహాబు ఇశ్రాయేలీల 10 గోత్రాల్లో వాడు. ఇక్కడ యూదుల గురించి చెప్తూ ఉన్నాడు కాబట్టి అషూరు చెరలోనికి అషూరియులతో కూడా స్నేహం చేశాడు ఒక వ్యక్తి. అషూరు రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు కానుకలు ఇచ్చి నన్ను కాపాడమని చెప్పేసేసి యెహోవా మందిరంలో ఉన్న ఉపకరణాలకు కూడా బహుమతులుగా పంపించాడు ఒక వ్యక్తి, ఒక రాజు. తిగ్లత్ పిలేసర్ అనే రాజు. ఆ రాజుకు కానుకలు పంపించాడు రాజు. ఎవరు? రాజులు కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఆహాబు అంటే ఇశ్రాయేలీలో రాజు ఆయన. ఆహాజు అంటే యూదా రాజుల్లో ఉన్న రాజు ఆయన. మీకు జ్ఞాపకంగా చెప్పాను నేను అంతకుముందు. ఆహాజు మీదకి తన తమ్ముని అంటే మిగిలిన దేశమైన ఇశ్రాయేలు 10 గోత్రాల వారు మరియు సిరియనులు వచ్చి దాడి చేస్తూ ఉంటే యెషయా గారు వచ్చి నువ్వేం భయపడకు, ఈ రెండు రాజ్యాలు నాశనం అయిపోతాయి, కావాలంటే ఒక సూచన అడుగు అంటే నేను అడగనంటే దేవుడు తానే ఒక సూచన చూపును, కన్యక గర్భవతి కుమారుని కనును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం గుర్తొచ్చిందా? జ్ఞాపకం వచ్చిందా మీకు? కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆ ప్రవచనం గురించి మీకు చెప్పాను. ఆ 2 రాజ్యాలు నాశనం అయిపోతాయి. ఎప్పుడు అంటే ఆ పుట్టిన బాలుడు పాలు విడిచిన వెంటనే, లేక పాలు పెరుగులు తినును, అతనికి తెలివి రాక మునిపే, బాలుడికి తెలివి రాక అమ్మ అయ్యా అని నేరక మునిపే ఈ 2 రాజ్యాలు నాశనం అయిపోతాయి అని చెప్పి ఆయన యెషయా గారు ఆహాజు రాజుకి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఆహాజు రాజు ఇవన్నీ కూడా పట్టించుకోడు, ఇవన్నీ నాకు అక్కర్లేదని చెప్పేసి, ఎందుకంటే ఆయనకు ఒక ధైర్యం ఉంటుంది, అషూరు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం కోరతాడు. అప్పుడు మేము చెప్పుకున్నాం, అషూరు రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరటం వల్ల ఆ రాజు వచ్చి ఈయనకు ఒరిగిందేమీ లేదు కానీ, బాగుపరిచింది ఏమీ లేదు కానీ, యూదా దేశాన్ని హీనపరచను అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆయన బాగుపరిచింది ఏమీ లేదు కానీ
హీనపరిచయం అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆల్రెడీ 10 గోత్రాల వారిని అశ్షూరు వారు తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఒక ఉదాహరణ నేను ఇంకొకరి గురించి చెప్పాను. ఎవరితో స్నేహం చేశారో వాళ్ళ కిందకే వెళ్ళిపోతారంటే యూదా రాజుల్లో ఎవరితో స్నేహం చేయటం వల్ల ఎవరి కిందకి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏ రాజు అన్యులతో స్నేహం చేసి వాళ్ళతో చేయటం వల్ల వాళ్ళ కిందకి వాళ్ళ యొక్క చెరలోనికి వీళ్ళు వెళ్ళిపోయారు? జ్ఞాపకం ఉందా? 2వ రాజు హిజ్కియా. ఇంకా మిగిలిన వారు ఒకసారి కన్యక గర్భవతి కుమారుని కనును అనేది ఆ యెషయా భారీ కూడా ఎలా చెందుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? జ్ఞాపకం వచ్చిందా మీకు హిజ్కియా గురించి? హిజ్కియానా వచ్చింది పాస్టర్. వాళ్ళు వచ్చినప్పుడు రాజ్యంలో అన్ని చూపిస్తాడు తన ఇంటిలో, హిజ్కియా గారిని పలకరించడానికి ఎవరు వస్తారు? మందిరంలోని. హిజ్కియా గారు జబ్బు చేసి తిరిగి బాగుపడ్డాడని చెప్పి ఆయన పలకరించడానికి ఎవరు వస్తారు? ఆ రోజు నేను ఈ ప్రశ్న కూడా వేశాను. జనరల్గా ఎవరైనా జబ్బు పడితే పలకరించడానికి వచ్చేది స్నేహితులై ఉంటారా, బంధువులై ఉంటారా, లేకపోతే తెలిసిన వారై ఉంటారా అని అడిగాను. పోనీ తెలిసిన వారు వచ్చి పలకరిస్తే ఎంతవరకు బాగున్నారా అని చెప్పి పలకరించి పంపించేస్తాము. కానీ నా ఇంట్లో అవున్నవి, నేను ఈ మధ్య టీవీ కొన్నాను, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని మొత్తం తిప్పి చూపించేది ఎవరికి చూపిస్తారు? ఎవరైనా స్నేహితులకి. అలా ఎవరు చేశారు అని చెప్తున్నాం? బబులోను రాజు బలగా హిజ్కియా గారు ఎవరితోనైతే నువ్వు స్నేహం చేస్తున్నావో వారినే నీ మీద అధిపతులుగా నియమించబోతూ ఉన్నాను. ఎవరితో స్నేహం చేశాడంటే ఈయన బలదాను కుమారుడు. ఆడ బబులోను వాళ్ళు వచ్చి ఈయన పలకరించడానికి వచ్చారు. ఈయన మాత్రం మొత్తం తిప్పి చూపించేశాడు. యెరూషలేంలో నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత బంగారం ఉంది, ఇన్ని డాళ్ళు ఉన్నవి, ఇవి ఉన్నవి, అవి ఉన్నవని. యెషయా గారు వెంటనే వచ్చి అడిగాడు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేసావు నువ్వు, ఎవరు వాళ్ళంతా అంటే, ఇలా నన్ను పలకరించడానికి వచ్చారు అని. అంటే పలకరించడానికి వస్తే కాఫీ ఇచ్చి పంపించచ్చు కదా, నువ్వేంటి బిర్యానీ పెట్టి మరీ పంపిస్తున్నావు అని చెప్పి ఎన్ని చక్కగా మేపి వాళ్ళందరికీ అన్ని తిప్పి చూపించావనంటే ఆయన ఏమైంది అని అంటే అప్పుడు యెషయా గారు అంటాడు, నువ్వు ఎవరికైతే ఇవన్నీ తిప్పి చూపించావో వాళ్ళే నీ మీద దాడి చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. నీ కుమార్తెలను, నువ్వు కుమారులను తీసుకొని వెళ్ళి నపుంసకులుగా చేస్తారు అక్కడ వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాడు దేవుడు. అందుకని నువ్వు చేసే సహవాసం ఎట్టిదో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఎట్టి సహవాసం నువ్వు చేస్తావో దాన్ని నీ మీద అధిపతిగా చేయబోతూ ఉన్నాడు. నీవు సాతాను అధిపతితో నువ్వు సహవాసం కనుక చేస్తే నీ మీద అధికారం ఎవరికి ఉంటుంది? సాతానుకు ఉంటుందా, దేవుడికి ఉంటుందా? సాతానికే ఉంటుంది. నువ్వు దానికి లోబడిపోతున్నావు. నువ్వు నీ చేష్టలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ కోరికలను బట్టి నువ్వు దానికి దాసుడు అయిపోతున్నావు. సో నువ్వు దానికి దాసుడు అయినప్పుడు నీ మీద అధికారి ఆయనే ఉంటాడు, కానీ ఈయన దేవుడుగా ఉండడు. దేవుడి సహవాసంలో ఉండలేదు. దేవుడి సహవాసంలో ఉండలేరు పిల్ల. సో అయితే ఇందాక సిస్టర్ గారు అడిగిన దానికి మీకు ఆ వచనానికి, ప్రవచనానికి అర్థం తెలుసా మీకు క్లియర్గా? మిగిలిన వారందరికీ అంతకుముందు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఎలాగా ఆ ప్రవచనము ద్విముఖ ప్రవచనం అవుతుందో చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? చెప్పారు పాస్టర్ గారు, సిస్టర్ కూడా చెప్పారు. జ్ఞాపకం ఉందా మీకు? ఏ భార్య కూడా గర్భవతిగా ఉంటది కూడా. సో మీ జ్ఞాపకం ఉంది అంటే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆయన చెప్పండి పాస్టర్ గారు, వేరే వాళ్ళు కూడా వింటారు. ఓకే సరే, గుర్తుపెట్టి ఇక్కడ ఒకసారి నేను టూకీగా చెప్తాను. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఈ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును.
ఇక్కడ ఏ ఇద్దరు రాజులు అంటే ఆహాజు అనే యూదారాజు, ఆహాజు అనే యూదారాజు ఉన్నాడు. మిగిలిన 10 గోత్రాల వారు అంటే వాళ్ళ అన్నదమ్ములే కదా, వాళ్ళు ఇశ్రాయేలీల రాజులు. ఆ ఇశ్రాయేలీల రాజు అయిన పెకహు అనే రాజు సిరియా రాజుతో కలిసిపోతాడు. సిరియా రాజు అయిన రెజీను అనే రాజు కలిసిపోయి యాక్చువల్గా వచ్చి ఈయన అడుగుతారు ఆహాజు గారిని ఏమని, ఆ రోజుల్లో అష్షూరు రాజు బాగా ప్రబలం చెందుతున్నాడు, ఆయన్ని ఓడించాలంటే మనం ముగ్గురం కలిసి అష్షూరు రాజు మీదకి వెళదాము అని అడిగితే, అప్పుడు ఆహాజు గారు అంటారు, నేను రాలేను, నా పరిస్థితి ఇప్పటికే బాగాలేదు, అంత గొప్ప దేశమైన అష్షూరును మనం అందరం కలిసినా కానీ ఏం చేయలేము అని చెప్పి నో అంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిన వారు ఇశ్రాయేలీల 10 గోత్రాల వారు, సిరియా రాజు, ఈ ఇద్దరు రాజులు ఏమనుకుంటారంటే ఈయన ఎటు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ రాజ్యం మీదకి మనం దాడి చేసి ఈ రాజును చంపేసేసి మనకు అనుకూలమైన ఒక రాజును పెట్టుకున్నాం అనుకోండి, మనం ముగ్గురం కలిసిపోతాము, అష్షూరు రాజును మనం దాడి చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు. సో అందుకని అష్షూరు రాజు ని నాశనం చేయడానికి వీళ్ళు చేసిన ప్లానింగ్లో ముందుగా యూదారాజు బలిగాబోతున్నాడని చెప్పే సంగతి ఈయనకి తెలుస్తుంది, ఆహాజ్కి తెలియబడుతుంది. దావీదు సింహాసనంలో వచ్చిన వాడి అయితే సింహాసనానికి ఇప్పుడు ముప్పు కలగబోతుంది, నా మీదకి నా తమ్ముళ్ళే దాడి చేయబోతున్నారు, సిరియా రాజు కూడా వాళ్ళతో కలిసిపోయాడు అని చెప్పేసి తెలిసి భయపడిపోతుంటాడు, ఒడిగిపోతుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యెషయా గారిని పంపిస్తాడు, తన కొడుకుని వెంట పెట్టుకుని మరీ తీసుకెళ్ళమంటాడు. ఆ కొడుకు పేరేంటి? కొడుకు పేరేంటో జ్ఞాపకం ఉందా మీకు? యెషయా గారి కొడుకు పేరు షయర్యాషూబు అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళమంటాడు. వెళ్ళి ఆహాజును కలిసి నువ్వు ఆహాజ్కి మాట చెప్పు అంటాడు. వెళ్ళి అలాగే యెషయా గారికి చెప్పిన ప్రకారం యెషయా గారు వెళ్ళి ఆహాజ్ దగ్గరికి వెళ్ళి ఆహాజ్తో చెప్తాడనమాట ఈ మాటలు, నువ్వేం భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు కావాలంటే ఒక సూచన అడుగు, ఆ సూచన దేవుడు నీకు చూపిస్తాడు, దానివల్ల నువ్వు దేవుడిని నమ్మచ్చు అని చెప్పొచ్చు. ఎందుకు సూచన అడగటం అనేది ఒక ఆనవాయితీ వాళ్ళకి. గిద్యోను విషయంలో కూడా మీకు జ్ఞాపకం ఉందా? గిద్యోను ఎన్నిసార్లు ప్రశ్నిస్తాడు, ఎన్నిసార్లు దేవుని శోధిస్తాడు? 3 సార్లు అడుగుతాడు. అంటే అర్థం ఏంటంటే సూచన చూపించినప్పుడల్లా దేవుడు ఉన్నాడని మనం నమ్మటం అనమాట. ఈ రోజున పరిస్థితి కూడా అంతే. ఎవరైనా వచ్చి నేను దేవుణ్ణి అంటే మనం ఫస్ట్ చెప్పే మాట ఏంటయ్యా అంటే, ఈ చెట్టు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పడేటట్టు చేస్తే నువ్వు దేవుడు అవుతావు. అంటే అద్భుతాలు చేయాలి, ఏదైనా మ్యాజిక్ చేయాలి. సో అలాగా ఒకవేళ అలాగైనా నమ్ముతాడేమో అని చెప్పేసి యెషయా గారు అంటున్నాడు, పోనీ దేవుడిని నువ్వు ఒక సూచన అడుగు అని అంటున్నాడు. మళ్ళీ దానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ సూచన అసలు ఎంత కష్టతరమైందామనే పర్వాలేదు, అంటే ఆకాశం అయినంత ఎత్తైనా పర్వాలా, అంటే దాని సివియారిటీ చెప్తున్నాడు. నువ్వు అడిగే కోరికలో కొండ మీద కోతి అయినా తెప్పించు అన్నా కానీ దేవుడు చూపిస్తాడు అన్నట్టు. ఆకాశం అంత ఎత్తైనా కానీ, భూలోకమంత ఊర్ధ్వలోకమంత లోతైనా కానీ, నీ ప్రశ్న ఎంత భయంకరమైందైనా కానీ నీకు దేవుడు సూచనిస్తాడని చెప్తే ఈయనంటాడు, నేను నమ్మనంటాడు, నేను దేవుడిని శోధించను అని ఆహాజ్ గారు అంటాడు. ఎందుకు ఆయన శోధించరానంటే గొప్ప వ్యక్తి ఏమో, దేవుడిని శోధించట్లేదంటే గొప్ప వ్యక్తి ఏమో అనుకుంటాము, కానీ ఆయనకి వెనక ఉన్నది దేవుని మీద నమ్మకం కంటే మనుష్యుల మీద నమ్మకం ఎక్కువ. ఎందుకనంటే ఆయన అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంప్రదిస్తే అసలు ఈ సమస్యకు పరిష్కారం దొరికిద్ది కదా. ఏ అష్షూరు రాజును సంహరించడానికైతే మిగిలిన 2 రాజులు కలిసి నన్ను చంపడానికి వస్తున్నారో, నేను వెళ్ళి అదే రాజు దగ్గరికి వెళితే ఆయన కొడితే వీళ్ళిద్దరు ఎంతసేపు చనిపోతారు కదా, వీళ్ళిద్దరికి బాధ తప్పిపోతుందని చెప్పేసి ఆయన నాకు తోడుగా ఉన్నాడు కదా అని అనుకుంటాడు. దేవుడి తోడు కోరుకోరా బాబు అని యెషయా గారు అడిగితే ఈయన నాకొద్దు, నేను మనుషుల సహవాసం చేస్తాను, మనుషుల యొక్క సహాయం కోరతానని చెప్పి అనుకుంటాడు. అందుకని చెప్పి దేవుడి సహాయం నాకు అక్కర్లేదంటే ఇక యెషయా చిరాకు పుట్టి అంటాడు, ఓ పని చేయి, నువ్వు అడగనంటున్నావు కదా, దేవుడే నీకు సూచన చెప్పబోతున్నాడు, ఇక విను అని చెప్పి చెప్తాడు. ఏంటో ఆ సూచన అంటే, ఒక కన్యక గర్భవతి అవుతుంది, గర్భవతి ఒక బిడ్డను కంటుంది, ఆ బిడ్డ పెరిగి ఆ బిడ్డకు తెలివి రాక మునిపే నిన్ను భయపెడుతున్న ఈ 2 రాజ్యాలు నాశనం అయిపోతాయి అనగానే ఇప్పుడు ఆహాజ్ గారి మైండ్లో ఏముంటుంది అంటే, ఆ సూచన విన్న మనకు కూడా ఏమని అర్థమవుతుందంటే, ఒక బిడ్డ పుట్టాలి,
ఆ బిడ్డకు తెలివి రాక మునుపు అంటే బిడ్డకు తెలివి రావాలి అంటే జనరల్గా ఎన్ని సంవత్సరాలు అయి ఉండాలి? అప్రాక్సిమేట్గా ఎంతో కొంత ఇన్ని సంవత్సరాలు అయితే కానీ ఒక ఊహ వస్తుంది, అమ్మ నాయన అని అంటాడు అనుకుందాం. 3 సంవత్సరాలు 3 లేక 5 అంటే దాని అర్థం 3 సంవత్సరాలు ఇప్పటి నుంచి యెషయా గారు ఎప్పుడైతే ఆహాజుకు ఆ మాట చెప్పాడో ఆ రోజు నుంచి 3 సంవత్సరాల సమయంలో 3 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఆహాజును భయపెడుతున్న ఇద్దరు రాజులు ఎవరు? సిరియా రాజైన రెజీను, ఇస్రాయేల్ రాజైన పెకహు, వీళ్ళిద్దరూ కూడా నాశనం చేయబడతారు. అంటే నీకు చిన్న దెబ్బ కూడా తగలకుండానే వాళ్ళు నాశనం కాబడతారు. దానికి నీకు ఇచ్చిన సమయం ఎంత అంటే ఇక్కడ సమయాన్ని ఒక పిల్లవాడితో జత చేసి చెప్తున్నాడు. నీకు సమయం చూడాలి అని అంటే ఒక కన్యకు ఒక అబ్బాయిని కనాలి. ఆ బాబు పెరిగి అయ్యా అమ్మ అని నేరక మునిపే, అంటే తెలివి రాక మునిపే వీళ్ళిద్దరు నాశనం అయిపోతారంటే మనం వేసుకునే లెక్క ఏంటి అంటే ఒక పిల్లవాడు పుట్టాలి, పిల్లవాడు పెరగాలి, ఒక 3 సంవత్సరాలన్నా అంటే ఒక 5 సంవత్సరాలన్నా కనీసం 5 సంవత్సరాలైనా వస్తే పిల్లవాడికి కొద్దిగా తెలివి, ఎల్కేజీలో వేస్తున్నాం మనం, ఆ పిల్లవాడికి తెలివి వస్తుంది అనుకుంటాం. అంటే 5 సంవత్సరాల కాలంలో వీళ్ళిద్దరూ నాశనం కాబోతున్నారు అని ప్రవచనం అక్కడ. కానీ మనం ఆలోచిస్తే ఆ ప్రవచనాన్ని క్రీస్తుకు గనక మనం ఆపాదిస్తే, వెన్ ఇట్ కమ్స్ టు జీసస్ క్రైస్ట్, ఆహాజు గారి కాలంలో క్రీస్తు రాలేదు కదా. ఆహాజు గారి కాలంలో, ఆయన పరిపాలించే కాలంలో 5 సంవత్సరాల కాలంలో క్రీస్తు రావటం అసంభవం కదా. ఎందుకని? ఆహాజు తర్వాత మనష్షే, ఇక చాలామంది రాజులు ఉన్నారు. యెహోయాకీను, సిద్కియా, వీళ్ళందరూ రావాలి, బబులోను దాడికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ఎన్ని రాజ్యాలు రావాలి? అలెగ్జాండర్ రావాలి, రోమియోలు రావాలి, వీళ్ళంతా అయిపోయిన తర్వాత కదా క్రీస్తు రావాలి. మరి 5 సంవత్సరాల్లో రాబోయే బాలుడెవరు? మరి క్రీస్తు అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా. అది మన ప్రశ్న అనమాట. అక్కడ చిక్కు ఏంటంటే అదే ద్విముఖ ప్రవచనము. అంటే అక్కడ ఇద్దరు గురించి చెప్పబడింది. ఒకటి ప్రభు అయిన క్రీస్తు. అంటే ఎందుకు క్రీస్తు అన్నామంటే ఇదే ప్రవచనాన్ని మత్తయ్య గారు ఎత్తి రాస్తారు. ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఎక్కడ ఇమానుయేలు అని పేరు లేదు కదా అని అంటే అర్థము ఇమానుయేలానికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. నజరేయుడని, అలాగే ఇంకా దావీదు కుమారుడని, యోసేపు కుమారుడని, అలాగే ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన. ఆ పేర్లన్నిటితో పిలవాలని ఏం లేదు. ఇమానుయేల్ అంటే సదాకాలం మీతో తోడుగా ఉంటానని అర్థం. సో ఆ పేరు పెట్టబడుతుందని మత్తయ్య గారు ఎందుకు రాశారంటే యెషయా గారి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఈయన రాస్తూ ఉన్నాడు. సో ఈ ప్రవచనము మనము క్రీస్తుగా ఆపాదించే ముందుగా మనము ఈ ప్రవచనము అప్పుడే నెరవేరాలి. ఎప్పుడు ఆహాజు గారి కాలంలో ఆ ప్రవచనం నెరవేరితేనే అది ప్రవచనం అవుతుంది. దేవుడు సూచన ఇచ్చినట్టు ఆహాజు గారికి. సో అక్కడ మనకు జరిగిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు కూడా యెషయా గారి భార్య కూడా గర్భవతిగా ఉంటుంది. 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆమె గర్భవతిగా ఒక పిల్లవాడిని కంటుంది. ఆ పిల్లవాడి పేరు ఏం పెట్టమని చెప్తాడు దేవుడు? హష్మజ్ అనే పేరు పెట్టమని చెప్తాడు. ఆ పిల్లవాడు పుట్టు అంటే దాని అర్థం దేవుడు సూచన ఇవ్వడానికి యెషయా గారి భార్యను ఎన్నుకున్నాడు. ఆమెకు పిల్లవాడు పుట్టి 5 సంవత్సరాలు రాగానే ఈ ఇద్దరు రాజుల యొక్క బడద ఆహాజుకు తప్పిపోతుంది. అంటే ఇక్కడ గర్భవతిగా ఉన్నది యెషయా గారి భార్య జెసికా. సో ఆమె కూడా ఒక ప్రవక్త్రి. సో ఆమె కడుపున పుట్టిన బిడ్డ 5 సంవత్సరాలు రాకమునుపు 5 సంవత్సరాలు రాగానే ఈ 2 రాజ్యాలు నాశనం కాబడతాయి. సో ఈ ప్రవచనంలో 2 ద్విముఖ ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు వచ్చిన సమస్య ఏంటంటే కన్యక అని రాయబడి ఉంది కదా. మరి భార్య ఒకరికి మ్యారేజ్ అయిన ఆమెను కన్యక అని ఎలా అంటాం మనము? కన్యక అంటే పురుషుని కూడనిది కదా. ఇక్కడ ఆ ప్రవచనం క్రీస్తుకైతే కరెక్ట్. ఎందుకు? క్రీస్తు అంటే మరియా పురుషునితో కూడక మునిపే పరిశుద్ధాత్మతో బిడ్డని కంద కాబట్టి ఆమె కన్యక. సో దట్ విల్ బి సూటబుల్, అక్కడ సూట్ అవుతుంది. బట్ ఇక్కడ జెసికా కన్యక కాదు కదా. మరి కన్యక అని ఎలా ఎలా చెప్తున్నాడు అక్కడ సంబోధన అని అంటే అక్కడ యాక్చువల్గా అక్కడ కన్యక అని రాయబడిన దగ్గర మన హిబ్రూ లాంగ్వేజ్లో కానీ గ్రీకులో కానీ అక్కడ రాయబడింది ఒక చిన్నది యంగ్ ఉమెన్ అని అర్థం. యంగ్ ఉమెన్ అని అర్థం. యంగ్ ఉమెన్ అని అనడానికి అక్కడ మనం రాసే దానిలోనూ కూడా మనం చాలా చోట్ల కనుక వెతికి చూస్తే గ్రీక్ లాంగ్వేజ్ కానీ హిబ్రూ భాషలో
బెతులా అంటేనే వర్జిన్ అని అర్థం హెబ్రూ భాషలో. అల్మా అంటే యంగ్ ఉమెన్ అని అర్థం. ఎక్కడ హెబ్రూలో కనుక మనం తీసి చూస్తే ఇక్కడ మనం రాసిన ప్రవచనాలన్నింటిలో కూడా అక్కడ అల్మా అనే రాసింది, యంగ్ ఉమెన్ అనే రాసింది. సో ఒక యంగ్ ఉమెన్ అంటే యవ్వనంలో ఉన్న స్త్రీ అని, యవ్వనంలో ఉన్న స్త్రీకి ఒక బిడ్డ పుడతాడు అని చెప్పి రాయటం. అదే మనం తర్జుమా చేసేటప్పుడు దాన్ని మనం రాసేటప్పుడు కన్యక అని రాయబడటం జరిగింది. అక్కడ ఆ చిన్న దీని వల్ల మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈమెకు కన్యక కాదు కదా, మరి ఇది ఎలాగా, కానీ అక్కడైతే క్రీస్తు పుట్టింది మాత్రం కన్యకకే అని. సో ఈ ప్రవచనం ఇద్దరికీ నెరవేరేలాగున ద్విముఖ ప్రవచనము మనము డ్యూయల్ ప్రాఫెసీ. సో ఇది ద్విముఖ ప్రవచనము, ఎందుకంటే అప్పుడు నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? యెషయా గారి కాలంలో తన భార్యకు పుట్టిన బిడ్డ ద్వారా అప్పుడుగా నెరవేరింది. తర్వాత ఇదే ప్రవచనమును బట్టి మత్తయి గారు చెప్పాడు, ఈయనకి ఇమానుయేల్ అని పేరు పెట్టబడుతుంది, కన్యక గడుపును పుట్టాడు కాబట్టి కుమారుడు గంటుంది, అదే ఒక సూచన అని చెప్పి ఆ ప్రవచనాన్ని ఈయన ఎత్తి రాయటం జరుగుతుంది ప్రియులారా. సో ఇది ఆ ప్రవచనానికి గల వెనుక ఉన్న అర్థం. అర్థమైంది అనుకుంటున్నాను, మీకు అర్థమైందా? అర్థమైంది పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్. అర్థమైందా మిగిలిన వారు? అర్థమైంది పాస్టర్ గారు. మిగిలిన వారు కూడా చెప్పండి. పాత్రలో వచ్చిన డౌట్ మరి మనం అడిగినప్పుడు అర్థమైంది. సమాధానము వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కదా, కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు ఈమె కూడా చిన్నది అని అంటారు కదా పాస్టర్ గారు. ఎవరు? అర్థం కాలేదమ్మా. అదే కూడా చిన్నదే కదా, కన్యక కాదు కదా అంటారు. ఇప్పుడు ఈమె కన్యక అని అదే అనువదించిందని చెప్పింది కదా. అటువంటి అప్పుడు మరి కూడా కన్యక కాదు, ఆమె కూడా చిన్నది అంటారు కదా. యంగ్ ఉమెన్ చిన్నది మరియు కన్యక, అది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కదా. చిన్నది అయి ఉన్నది, యంగ్ ఉమెన్ అయి ఉన్నది, కన్యక కూడా ఆమె. ఎట్లాగంటే రెండు ఉన్నాయి ఆమె క్వాలిఫికేషన్. అంటే ఒక యంగ్ ఉమెన్ అంటే ఇప్పుడు 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారనుకోండి, ఆమె యంగ్ ఉమెన్ అనుకుందాం. లేకపోతే 13 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె పురుషునికి కూడనిది అయితే కన్యక మరియు యంగ్ ఉమెన్ అని అర్థం. యాక్చువల్గా అక్కడ హెబ్రూ భాషలో రాయబడిన దానికి మన తర్జుమా చేసేటప్పుడు గ్రీకులో ఒకటి కన్వర్ట్ అయింది. గ్రీకులోంచి మనం ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి ఇట్లా తర్జుమా చేసేటప్పుడు మనం హిబ్రూలో, ఆదిమ హిబ్రూలో ఏం రాయబడింది అనేది కనుక చూస్తే అందులో క్లియర్గా అయితే వర్జిన్ అంటే కన్యక, పురుషునికి కూడనిదైతే బెతులా అని రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఈ ఏదైతే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన దగ్గర హిబ్రూలో అల్మా అని ఉంటుంది, అంటే యంగ్ ఉమెన్ అని ఉంటుంది అనమాట. దానికి అప్పుడు క్లియర్గా సరిపోతుంది. మన వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు అది రాయటం, అక్కడ అది రాయటం అలా జరిగింది అది. సో హిబ్రూలో ఉన్న ఆ వర్డింగ్ అనేది మీకు నేను ఆ క్లిప్ పంపిస్తాను, ఆ ఫోటో పంపిస్తాను, అది ఒకసారి గమనించండి. గమనిస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకనంటే ఇప్పుడు భాషా దోషాలు అనేవి కొన్ని జరగచ్చు. ఎందుకంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు మేబీ అంతా ఎక్స్పర్ట్స్ అని అనుకుంటాం మనం. కొన్ని తప్పులు అయితే కూడా కొన్ని చిన్నవి దొరుకుతుంటాయి, వాటిని మరలా రెక్టిఫై చేస్తుంటారు. చాలామంది ఇదే పాయింట్ పట్టుకుని అడుగుతుంటారు, 7 సార్లు 6 సార్లు సవరణ చేశారు, ఇదేం పరిశుద్ధ గ్రంథము, సవరించకూడదు కదా, మార్చకూడదు కదా అని. అక్కడ మార్చటం ఏమీ లేదు, మార్చటం కాదు, బట్ తర్జుమా చేసేటప్పుడు అర్థం చేసుకునే సరళి మారుతుంది. చూడండి, ఒక వాక్యాన్ని మనము మాట్లాడే విధానంలో కూడా దాన్ని అర్థం చేసుకునే విధానము ఒక్కొక్కరికి భాష నుంచి భాషకి మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగులో మనం ఎన్ని రకాలుగైనా ఒక పదాన్ని తీసుకోవచ్చు. ఆహారము బాగుంది అన్నాం. ఆహారం బాగుందంటే అర్థం ఏంటి? ఆహారం బాగుందంటే అర్థం ఏంటి? తిన్నది బాగుంది అని అర్థం కదా. ఇప్పుడు ఆని సెపరేట్ చేయండి, హారాన్ని సెపరేట్ చేయండి, కొద్ది గ్యాప్ ఇచ్చి చదవండి. హారం బాగుంది. ఇప్పుడు అర్థం ఏంటి? హారం అంటే పూలదండ వస్తుంది. ఇప్పుడు అలా తీస్తే, అలా తీసుకుంటూ వెళితే మనము ఆహా సెపరేట్ చేసి పక్కన పెడితే ఆహా రం బాగుంది. ఇప్పుడు ఆ అటాచ్మెంట్స్లో కూడా తెలుగులో కూడా అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఇదే దీన్ని మనం పొన్ లాంగ్వేజ్ అని చెప్పి కూడా చెప్పుకున్నాం. అంటే ఒకదానికి అనేకమైన అర్థాలు ఉండటం. సో కానీ ఏమైందంటే భాష తర్జుమా జరిగేటప్పుడు కొన్ని విషయాల్లో మనము ఆదిమ
భాషలో ఏమి రాయబడిందో అని మనం వెళ్ళి చూస్తే దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో అక్కడికి వెళ్ళి మనము, అందుకే దీన్ని తప్పు అన్నప్పుడు పండితులంతా ఏం చేశారంటే, సరే ఇది అంటున్నారు కదా, వెనక్కి వెళ్ళి చూద్దాము అసలు ఎందులోంచి తర్జుమా చేయబడిందో, అందులో ఏమి రాయబడి ఉంది, అది మనకి కీ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పి హెబ్రీ భాషలో ఉన్న బైబిల్లో తెచ్చి చూస్తే అక్కడ తగిలిన పదాలు ఇవి మనకి, అక్కడ పదాల్లో ఇవి రాసి ఉన్నాయి. సో ఇలాంటివి యంగ్ ఉమెన్ అనేది, ఆల్మా అనేది ఎక్కడెక్కడ సందర్భాల్లో ఉన్నాయి అని 7 ప్రదేశాలు కనిపెట్టారు వాళ్ళు. సో బెతులా అనేది ఖచ్చితంగా వర్జిన్ అంటే కన్యక అనే దగ్గర ఎక్కడెక్కడ రాయబడిందో క్లియర్గా ఉంది. సో ఈ ప్లేస్లో అల్మాని క్లియర్గా రాయబడి ఉంది కాబట్టి ఒక యంగ్ ఉమెన్ అనేది ఆపాదించడానికి వాళ్ళు క్లారిటీ తీసుకొచ్చారు. దీని వెనక ఒక హెబ్రిలో భాషలో ఉన్న ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అవి నేను ఫోన్లో ఉన్నాయి, మీకు పోస్ట్ చేస్తాను. సో ఆ హెబ్రీ భాషలో ఏమి రాయబడి ఉంది, దాన్ని మరలా గ్రీకులోకి కన్వర్షన్, ఇంగ్లీష్లో ఏమి కన్వర్షన్ ఎలా ఉంది అనేది ఒక క్లిప్పింగ్ ఉంది. అది నేను మీకు పోస్ట్ చేస్తాను, ఒకసారి ఐడియా కోసం చూడండి. సో ఆ విముఖ ప్రవచనంలో ఉన్న అర్థం అది ప్రియులారా. సో అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అప్పుడు కన్యక కాదు కదా పాస్టర్ గారు, ఇది వివాహం జరిగింది కదా. ఎవరికి? యెషయా గారికి వివాహం జరిగింది కదా. యెషయా గారితో వివాహం జరిగింది కదా జెసికా గారికి. అది ఆ పురుషులతోనే అయి ఉంటుంది కదా గర్భము. అవును, మరి కన్యకాన్ని ఎట్లా అంటారు? అందుకే నేను చెప్పింది పాయింట్ మీకు అర్థం కాలేదు. అందుకే అక్కడ కన్యక అనే ప్లేస్లో అక్కడ హెబ్రీ భాషలో అల్మా అని రాయబడి ఉంది. అల్మా అంటే యంగ్ ఉమెన్ అని అర్థము. అంటే యంగ్ ఉమెన్, మ్యారేజ్ అయిన ఉమెన్ ఏమైనా అవ్వచ్చు, లేక వర్జిన్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ మనము యెషయా గారితో భార్యను తీసుకున్నప్పుడు యంగ్ ఉమెన్ అని తీసుకుంటాం. అక్కడ తీసుకున్నప్పుడు మనం కన్యక అని మరియను తీసుకుంటాము. ఇద్దరికి కలిసి వచ్చినట్టే అల్మా అని చెప్పి రాశారు. అల్మా అనే హెబ్రీ భాషలో ఉందంటే యంగ్ ఉమెన్ అని అర్థం. కానీ ఖచ్చితంగా వర్జినే అని రాయాలంటే బెతూలా అని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉన్నది అని అంటే, ఇప్పుడు కన్యక గర్భవతి అంటే మరియ గర్భవతి అని దాన్ని రాయడానికి ఆమె పురుషునితో కూడనిది అనే ప్రదేశంలో మాత్రము హెబ్రీలో బెతూలా అని రాయబడి ఉంది. సో మనకి బేస్ దొరకడం కోసము హెబ్రీకి వెళ్ళి చూసాము అని చెప్తున్నాం అనమాట. ఆ పదాలను మనము తీసి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలా ఉంటుంది అని చెప్పి అదే నేను మీకు క్లిప్పింగ్ పంపిస్తానని చెప్పి చెప్తున్నాను అనమాట మీకు భాషలో. సో ఇక్కడ ఈమెతో పెళ్ళయింది, అదే కదా సమస్య, ప్రాబ్లం వచ్చింది అక్కడే. ఇక్కడ ఈమె పెళ్ళయింది కాబట్టి యెషయా గారితో, ఆమె కన్యక కాదు కదా అనే పాయింట్ మనం ప్రశ్నిస్తే, అక్కడ యాక్చువల్గా రాయబడింది హిబ్రీలో అయితే యంగ్ ఉమెన్ అని అర్థము, ఆల్మా అని రాయబడి ఉంది. సో యంగ్ ఉమెన్ అంటే మేబీ మ్యారీడ్ అవి ఉండొచ్చు, మ్యారేజ్ అయిన ఉమెన్ అయినా యంగ్ ఉమెన్ అనొచ్చు, అంటే యవ్వనంలో ఉన్న స్త్రీ అని చెప్పొచ్చు. సో అక్కడి నుంచి తర్జుమా రాసేటప్పుడు ఇక్కడ కన్యకాని మన తెలుగులో రాశారని చెప్పి నేను మీకు చెప్తున్నాను అనమాట. అది మనము తప్పా కాదా అని తెలియజేయడానికి మనకి హెబ్రీ భాషలోకి వెళ్ళి చూడాలి, ఆ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది అని చెప్పి గ్రంథకర్తలు కానీ లేకపోతే ఈ స్కాలర్స్ కానీ ఇలా డిఫైన్ చేశారనమాట. దాన్ని ఇలా పొందుపరిచారు మనకి, దాని అర్థం అదే మీకు చెప్తున్నాను అనమాట నేను క్లియర్గా. ఓకే పాస్టర్, అర్థమైంది? మీరు అడిగిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్, దానికే నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు పాయింట్ వచ్చింది కూడా అక్కడ అందుకోసమే వచ్చింది. దిముఖ ప్రవచనం ఎలా అయ్యింది, భార్య ఆమె పెళ్లి చేసుకుంటే కన్యక అవ్వదు కదా అనే ప్రశ్నే వచ్చింది అక్కడ. ఆ ప్రశ్నని బట్టే ఎందుకు అనేది చివరి చెప్పాం. సో హెబ్రీ భాషలో నుంచి తర్జుమాలో ఇక్కడ కన్యక అని రాశారు, బట్ కానీ కన్యక అనున్న ప్రదేశాలన్నింటిలోనూ కూడా, అంటే ఇక్కడ యంగ్ ఉమెన్ అన్న ప్రదేశాలన్నింటిలోనూ కూడా అక్కడ ఆల్మా అని రాయబడింది. కానీ కన్యక అని ప్రత్యేకంగా మెన్షన్ చేయాలన్న చోట్ల మాత్రం బెతులా అని చెప్పి క్లియర్గా రాయబడి ఉన్నది అని చెప్పి ఉంది. సో మనం అందులో చూసిన దాని ప్రకారము ఎక్కడెక్కడ కన్యకలు అయితే ఉన్నారో అక్కడ బెతులా కనబడుతుంది. ఇక్కడ మాత్రం యెషయా 7:14లో మాత్రము అల్మా అని కనబడుతుంది, అంటే యంగ్ ఉమెన్ అని కనబడుతుంది. సో దాన్ని బట్టి మన క్లారిటీ క్లియర్, యవ్వనంలో ఉన్న స్త్రీకి ఒక బిడ్డ పుడుతుంది అని చెప్పి రాయదు. కానీ తెలుగులో రాసినప్పుడు మాత్రం కన్యక అని అక్కడ రాయబట్టడం జరిగింది. అది ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం వెనక్కి, అంటే పెళ్ళయ్యి యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళను కూడా హెబ్రీ భాషలో కన్యక అని అంటారు అనే కదా పాస్టర్ గారు అర్థం? కాదు. కన్యక అంటే హెబ్రీలో బెతులా అనే వర్డ్ క్లియర్గా ఉంటుంది. కన్యక పురుషునికి కూడనిది అని. అల్మా అంటే యంగ్ ఉమెన్ అనే అర్థము. యంగ్ ఉమెన్ అంటే మేబీ మ్యారీడ్, మే నాట్ బి మ్యారీడ్, మ్యారేజ్ కావచ్చు కాకపోయి కూడా ఉండొచ్చు యంగ్ ఉమెన్ అయితే. యంగ్ ఉమెన్లో ఫర్ ఎగ్జాంపుల్ త్వరగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని యంగ్ ఉమెన్ అని అంటారు.
సో అక్కడ ఆ ప్రదేశంలో అల్మా అని రాయబడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా కన్యక అంటే మాత్రం బెతులా అని రాయబడి ఉంటుంది. సో ఇప్పుడు యెషయా 7:14లో హెబ్రీలో ఏమి రాయబడి ఉంది అనే క్లిప్ అనేది మనకు కనపడితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది మీకు హెబ్రీది నేను డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తాను. అక్కడ వర్డ్ చూడండి, ఏమి రాయబడి ఉంది, దాని అర్థం ఏంటి అనేది మనకు దాన్ని బట్టి క్లియర్గా ఉంటుంది అనమాట. అది మీకు దాన్ని పిక్చర్ లేదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు. పిక్చర్ ఉంటే దాని భాషలో నుంచి మనకు అర్థమవుతుంది అనమాట. క్లియరా? ఇప్పుడు ఇంకా డౌట్ ఉందా? అర్థమైంది పాస్టర్ గారు. లేట్ అయిపోతుందని డౌట్ చాలండి అంటున్నారా? లేదు పాస్టర్, నాకైతే బాగా అర్థమైంది. ఓకే క్లియర్. సో ప్రవచనాల్లో కూడా ద్విముఖ ప్రవచనాలు ఉంటాయి. ఏ ప్రవచనం ఎవరి గురించి చెప్పబడిందో మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇర్మియా గారి దగ్గరికి వచ్చేద్దాము. ఇక్కడ ఇర్మియా గారు అంటున్నారు, నీవు ఎవరినైతే స్నేహితులుగా చేసుకుంటున్నావో వాళ్ళని నీ మీద అధికారులుగా చేస్తానని చెప్తున్నాడు. సో మనము సాతానుతో కనుక సహవాసం చేస్తే ఆధిపత్యం వాడిదే ఉంటుంది, దేవునితో సహవాసం చేస్తే దేవునిదై ఉంటుంది. సో పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్న మనము మార్గాలను చెరిపేసుకోకుండా అన్యులతో సహవాసం చేసేవాళ్ళగా ఉండకూడదు. సో అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు సహవాసము కుమారునితో చేయండి, కుమారుని ముద్దు పెట్టుకొనుము. ఏమవుతుందని రాయబడి ఉంది? కుమారుని ముద్దు పెట్టుకొనుము, లేని ఎడల కోపించుము. ముద్దు పెట్టుకొనుట అంటే ఏం చెప్పాను? నేను రకరకాల ముద్దులు ఉన్నాయి. ముద్దు పెట్టుకొనుట అంటే ఏం చెప్పాను? కుమారుని ముద్దు పెట్టుకొనుట అంటే దేవుణ్ణి హత్తుకొని ఆయన అధికారంకు లోబడి ఉండుట. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఈజ్ నథింగ్ బట్ ముద్దు పెట్టుకొనుట. దేవుణ్ణి ముద్దు పెట్టుకొనటం అంటే ఆయన అధికారంలోకి మనము అధీనంలో లోబడి ఉండటం. సో లోబడి ఉండటం అంటే ఆయనతో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. ఉంటే మన మీద పూర్తి అధికారం, ఆధిపత్యం ఆయనదే అయి ఉంటుంది. సో మనము 5వది కూడా పూర్తి చేసుకున్నాము. యూదా పునరుద్ధరణ సహవాసం క్లియర్గా చేసుకున్నాము. తర్వాత 6, 7 ప్రవచనాలు కూడా మనం మాట్లాడుకొని మనం 8వ వచనంలో కంటిన్యూషన్, అదే కుమ్మరి వాని ఇల్లు సాదృశ్యం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇర్మియా గ్రంథం అంతా డిఫరెంట్ రూట్లోకి మారిపోతుంటుంది. ఎందుకంటే చివరి రోజులు వచ్చేసినాయి, ప్రవచనాలు కూడా అయిపోవస్తున్నాయి. ఇక చివరి దశకు వచ్చేస్తున్నట్టు మెల్లే దగ్గరకు వచ్చాం. 20 అధ్యాయాలు దాటుతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి పరిస్థితులన్నీ ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అంటే అట్రాక్టివ్ ఇన్ ద సెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏమేం జరుగుతుంది, ఇర్మియా గారిని ఎలా హింసిస్తున్నారు, ఎలా చేస్తారు, రాజులు ఇర్మియా గారు రాసిన గ్రంథాన్ని కూడా చించేస్తారు. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ముందు కూడా మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు. దేవుని గ్రంథాన్ని ధ్యానించడం నిజంగా గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.